హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సత్య వంటకాల్లో గుత్తి దొండకాయ కూర చేస్తున్నానండి. దీనికి చక్కగా అల్లం వెల్లుల్లి, అలాగే నీరుల్లి, అలాగే గరం మసాలా ముద్ద బాగా మిక్సీలో పెట్టి ఆ ముద్దని కొంచెం నూనెలో బాగా ఫ్రై చేసిన ముద్దని దొండకాయల్లో పెట్టి మనం కొంచెం ఫ్రై చేయాలండి. బాగా మిగిలిన ముద్దని కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ దొండకాయలు వేయించి కొంచెం నీళ్ళు చిలకరించి అలాగ మూత పెట్టేయాలండి. ఆవిరి మీద చక్కగా గుత్తి దొండకాయ కూర చాలా బాగా ఉడుకుతుంది. ఇదండి, అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా నేను చేస్తానండి. ఎందుకంటే ఆయిల్ నేను తినకూడదనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ లేని ఫుడ్ తినమన్నారు డాక్టర్ గారు. మరి మనకైతే అన్నీ తినాలని, నోటికి రుచిగా తినాలని అనిపిస్తుంది కదండి. గుత్తి దొండకాయకి ఏంటంటే ఆయిల్ శుభ్రంగా ఉండాలి. చాలాసార్లు నేను చూస్తున్నాను, ఆయిల్ ఇలా తేలిపోయినట్లాగా ఉంటుంది. గుత్తి దొండకాయ కూర చేశారంటే మసాలాలు పట్టి అలాగుంటాయి. అలాగా కొంతమంది తింటారు, కొంతమంది తినలేని వాళ్ళండి. నాకైతే ఫుడ్ పడదు కాబట్టి అలా తినడంలోనూ కొంచెం మార్పు అండి, ఇంకేం లేదు. మసాలా ముద్దలు అన్నీ అలాగే ఉంటాయి, కాకపోతే ఘాటు మసాలాలు వేయనండి. ఉల్లిపాయ కూడా వేసుకొని చక్కగా ముద్దను ఫ్రై చేసి దొండకాయల్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసి దాన్ని బాగా వేపిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించేసి మూత పెట్టేస్తానండి. కరెక్ట్గా మూత పెట్టేస్తాను. ఆవిరి మీద అలా ఉడికిపోతుందండి గుత్తి దొండకాయ కూర అయితే. తోటకూర పప్పు కూడా చేశాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, తోటకూర పప్పు. ఈ తోటకూర పప్పు అయితే మా మేడ మీద ఒక 2-3 కొమ్మలు పెద్దవి పెరిగాయండి. అవి తీసుకొని వచ్చి పప్పులో వేసుకున్నాను. చాలా బాగుంది. మన తోటకూర కదండి, ఏమీ లేకుండా మందులు ఏవి లేకుండా ఏమి కొట్టకుండా పెరిగిందనమాట. చక్కగా ఈరోజు నా కూరకు సరిపోయింది. ఇవ్వండి, ఇద్దరమే కాబట్టి అండి కొంచెం కొంచెం కూరలు సరిపోతాయండి. అదే ఇంకా పెద్ద పాప వచ్చినా చిన్న పాప వచ్చినా కూరలు ఎక్కువగా కావాలి కాబట్టి దానికి ఇది సరిపోదు. సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరణలతో ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. మీ ప్రోత్సాహం ఉంటేనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మిగిలిన ఆయిల్ 2-3 చెంచాల ఆయిల్ కూడా అలా బయటకు వచ్చేసింది, చూసారా. ఎందుకంటే ఆ ఆయిల్ కూడా నేను తిన్నండి. కొంచెం తేలాక పక్కన వేసేస్తాను. ఆ ఆయిల్ కూడా తిన్నాను. ఏంటంటే ఓన్లీ ఇది దొండకాయ మాత్రమే తింటాను. ఆయిల్ ఉన్నది అంతా స్పూన్తో తీసేస్తే పక్కకు వచ్చేస్తుందండి. వేడిగా తోటకూర పప్పు, అలాగే గుత్తి దొండకాయ కూర ఈరోజైతే మా వంటకాలండి. చక్కగా దీంతో దోసకాయ ఇది ఉంది కదా, అది తోటకూర పప్పు, దోసకాయ అన్నాను, సారీ అండి. తోటకూర పప్పుకి చక్కగా ఊరు మిరపకాయలు ఉన్నాయండి 2. అంటే నా చేతులతో నేను చేసుకునే మిరపకాయలు ఎక్కువ కారం లేనివి, ఉప్పు లేనివి, అలాగే పెరుగు ఎక్కువ వేసుకొని చేసుకుంటాను అనమాట. అలాంటివి ఉన్నాయి. ఆ 2 మిరపకాయలు వేసుకొని చక్కగా ఈ పూట మా వంటకాలు